లో ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే. అటువంటి మన భారతదేశంలో మనం సగర్వంగా జెండా ఏమన్నా ఎగరేసుకోవాలి, ఆగస్ట్ 15, జనవరి 26 నాడు జెండా ఎగరాలంటే అది కేవలం మన 3 రంగుల మువ్వన్నెల జెండా. దానికోసం ఎంతోమంది త్యాగం, ఎంతోమంది బలిదానాలు, ఎన్నో గొడవలు, ఎన్నో కొట్లాటల తర్వాత మన స్వాతంత్రం వచ్చింది మన భారతదేశానికి. మన భారతదేశంలో అన్ని రకాల మతస్థులు, అన్ని రకాల కులస్తులు ఉన్నారు. ఎక్కడ మన మధ్యలో ఇప్పటివరకు యూనిటీ దెబ్బతింది, ఎక్కడ కొట్లాటలు కాలేదు. కానీ మన భారతదేశంలో మనం గర్వంగా ఎగరేసుకోవాల్సింది మన భారత జాతీయ పతాకాన్ని ఎగరేసుకోవాలి, కానీ వేరే దేశాల జెండాలు తీసుకొచ్చి ఎగరేసుకోవడమే. మన కోసం మనకంటూ ఉన్న ఏకైక దేశం మన భారతదేశం మాత్రమే. ఇటువంటి భారతదేశంలో కలవలు సృష్టించాలని కొంతమంది పక్క దేశాలు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకు మద్దతుగా మనం జెండా ఎగరేసుకుంటామా? మన భారతదేశం, మన జెండా మనం ఎగరేసుకొని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇవాళ ఎక్కడో ఉన్నాం, దాదాపు ఇవాళ మూడో అతిపెద్ద దేశంగా, మూడో అతిపెద్ద ఎకానమికల్ కంట్రీగా మనం ఎదుగుతున్న సందర్భంలో ఇంకా ఇతర దేశాల జెండాలు పట్టుకొని ఇక్కడ మనం వాళ్ళ జెండాలు ఎగరేస్తే ఎట్లా? ఎంతోమంది శరణార్థులుగా మన దేశానికి వచ్చిన వాళ్ళని ఆదుకున్న దేశం మన భారతదేశం. అటువంటి దేశానికి మనం ఏ రకంగా సేవ చేయకపోయినా పర్వాలేదు, కానీ మన దేశంలో ఉండి మన దేశపు తిండి తినుకుంటా పక్క దేశపు జెండానే ఎగరేసి ఏం సాధించుకుంటాం మనం? ప్రపంచ దేశాలన్నిటికీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క కులాలకు దేశాలు ఉన్నాయి. కానీ మన దేశం, మన హిందూ దేశం, మనకు ఒకటే దేశం భారతదేశం. అటువంటి భారతదేశాన్ని మనం అందరం కాపాడుకోవాలి. ఆర్మీలో ఉన్న సోల్జర్స్ ఎంత ఇంపార్టెంటో మన దేశంలో ఉన్న ప్రతి యువత అంతే ఇంపార్టెంట్. మనం సగర్వంగా మాట్లాడుకోవాలి, మన దేశ గొప్పతనం గురించి చెప్పుకోవాలి, మన దేశ చరిత్ర గురించి మాట్లాడుకోవాలి, కానీ పక్క దేశాల చరిత్రలు, పక్క దేశ జెండాలు మనకెందుకండి? మన దేశం, మన జెండా అంతే. ఇంకో జెండా ఎగరేది ఎక్కడ? తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం పటేల్ టాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టాక్స్.